వంకాయ దొండకాయ చట్నీ కోసం పచ్చిమిరపకాయలు, దొండకాయలు, వంకాయలు, చింతపండు ఇవన్నీ కలిపి నూనెలో మగ్గనివ్వాలన్నమాట. ఇవి దొండకాయలు ఆరోగ్యానికి, వంకాయలు ఆరోగ్యానికి చాలా పోషకాలు ఉంటాయి దీంట్లో. ముందుగా కళాయి పెట్టి కొద్దిగా ఈ ముక్కలు వేయించుతాకి పచ్చిమిరపకాయలు. మనకి పచ్చిమిరపకాయల్లో కూడా పోషకాలు, మినరల్స్ అందుతాయి. మనకి పచ్చిమిరపకాయలు ఎక్కువగా మళ్ళీ తినకూడదు. ఇవన్నీ మగ్గాలన్నమాట. కాసేపు మగ్గితే చట్నీ చేస్తాం. వంకాయని రోజు ఏదో ఒక రూపంలో మనం ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య పోషకాలు వంకాయల్లో చాలా ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దొండకాయలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా, కాల్షియం, విటమిన్లు, B1, B2, B3, B6 ఇట్లా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన సమస్యలు ఏమైనా, వ్యాధులు ఏమైనా ఉంటే కనుక నయం చేస్తుంది దొండకాయలు తినటం వలన. ఇట్లా తినటం వలన అన్ని రకాల ఆరోగ్యానికి మంచిది. మనకి నువ్వులు కూడా తినటం వల్ల యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది. రోజు నువ్వులు ఏదో ఒక రూపేణ కూరలో వేసుకుంటే మనకి చాలా మంచిది. దొండకాయలు తినటం వలన దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ మూలాన, పోషకాలు ఎక్కువగా ఉండటం మూలాన గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ దొండకాయ కూరని తినొచ్చు. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది అన్నమాట. ఈ దొండకాయ కూర మనం తింటే కనుక. నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి తెలియని పోషకాలు చాలా ఉన్నాయి. నువ్వులు మాత్రం ఏదో ఒక రూపేణా మనం రోజు తినటం బాగుంటుంది అన్నమాట. మూత పెట్టి మగ్గనిద్దాము. కాసేపు మగ్గినాక మగ్గిపోయింది, తీద్దాము. తీసి ఇంకా చల్లారిన తర్వాత చట్నీ చేద్దాం. మిక్సీ జార్ వేసి ఇవి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి ఇవన్నీ. తగినంత సాల్ట్ వేసి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ తాలింపు కోసం కొద్దిగా నూనె, నూనె కాగింది. ఎండుమిరపకాయలు, కొద్దిగా తాలింపు గింజలు, లాస్ట్గా ఇంగువ, కరివేపాకు రవ్వలు. ఇంకా పొయ్యి కట్టేస్తాం. మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో ఈ తాలింపు వేసేస్తాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. కవర్ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఈ చపాతీలోకి తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అవ్వారు ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.